ఎన్టీఆర్ జిల్లా తిరువురు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంటకు ఎటువంటి నష్టం జరగలేదని తిరువురు నియోజకవర్గం చిట్యాల గ్రామ సమీపాన వరి సాగు చేస్తున్న రైతు సర్కార్ ఇండియాకు చెప్పడం జరిగింది. తిరువురు నియోజకవర్గంలో యూరియా కొరత కొంతమేరకు ఉన్నా రైతు ఇబ్బంది పడే అంతగా కొరత లేదని రైతు చెప్పడం జరిగింది. అతివృష్టి అనావృష్టి ఎదుర్కొని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం మనోవేదనకు గురి అవుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్న రైతులతో సర్కార్ ఇండియా ప్రత్యేక వార్తను వీక్షించండి. నమస్తే. ఈరోజు మనం తిరువురు సమీపాన గల చిట్యాల గ్రామ సమీపంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం వరి సాగుతో మరి వరి సాగే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఈ 4-5 రోజులుగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మరి వరి సాగు మరి ఏ విధంగా ఉంది, మరి యూరియా ఏ విధంగా అందుబాటులో ఉంది రైతులకు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే నిమిత్తం సర్కార్ ఇండియా రావడం జరిగింది. సార్ చెప్పండి, మీది ఇక్కడ ఈ మాగాణి పొలాలు మీకు ఎన్ని ఎకరాలు ఉంది అండి? ఏం చెప్తారు? 5 ఎకరాలు. ఎక్కడ మాగాణి పొలాలు మీకు ఈ ప్రాంతంలో 5 ఎకరాలు ఉందా? ఇక్కడ 5, అక్కడ సమాధుల కాడ ఒక 4. సమాధుల కాడ 4, మొత్తం 5, 4, 9 ఎకరాలు ఉంది. అయితే మరి ఇక్కడ ఈ వారం రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో వరికి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఏమన్నా? పెట్టేం లేదు, వరికి మంచిది, వానలకి వరికి మంచిదే, వరికి ఎటువంటి సమస్య లేదు. మరి ఈ యూరియా అనేది ఈ మధ్య మరి టైట్గా నడుస్తుందనే విషయాన్ని మరి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆ యూరియా ఏమన్నా మీకు ఏ విధంగా ఉంది? మరి యూరియాని మీరు కలుపుతున్నారు, మరి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? యూరియా మా చిట్యాల వరకు బాగానే వస్తుంది, అంత టైట్ ఏం లేదు. కొట్లల్లో మాత్రం 4 అడిగితే 2 ఇస్తున్నారు. తెలంగాణ మాత్రం టైట్ అంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చే వరకు అదంత టైట్ ఏం లేదు. రైతు వారీగా మరి మా రైతు వారీగా ఒక్కొక్కళ్ళకి షాపుల నిమిత్తం ఆ రైతు వారీగా ఎన్ని కట్టలు ఇస్తున్నారంటే ఏం చెప్తారు? 5 అడిగితే 3 ఇస్తున్నారు కొట్లల్లో. మీరు మరి ఈ యూరియాని కొట్లలో తీసుకొచ్చారా మరి లేకపోతే? తీసుకొచ్చుకున్నాం మేము టేకులపల్లి సొసైటీలో తీసుకొచ్చారు. మరి సొసైటీలో ఏ విధంగా యూరియా దొరుకుతుందంటే ఏం చెప్తారు? సొసైటీలో ఎకరాల లెక్క ఇస్తున్నారు, ఎకరానికి కట్టర్ లెక్క. ఎకరానికి ఎన్ని కట్టలు ఇస్తున్నారు? ఎకరానికి కట్టిస్తున్నారు. మరి మరి యూరియాలో మీరు ఏదో మిక్సింగ్ చేశారు కదా, ఏ మందులు మిక్సింగ్ చేశారు? 20 గులకలు. 20 గులకలు. హైబ్రిడ్ గులకలు 20 ఫ్యాట్ కంపెనీ. మరి ఈ 3 రకాలు దీనిలో యూరియాతో పాటు 2 రకాలు కలిపారు కదా, మరి ఇది దేనికి, పత్తికి, ఇది మన వరికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? వరికి బాగానే పనిచేస్తుంది, పురుగుకి, వాటికి, పైరు ఎదుగుదలకి. గులకలే పురుగుకి మనకి, అది గులకలు పురుగుకి ఉపయోగపడుతుంది అంటారు. ఈ మందు వరి మనకి చెల్ల రావటానికి, ఎదుగుదలకి చెల్లకి అంటే చెల్ల రావడం కోసం, అంటే దుబ్బు కట్టడం కోసం, పక్క చెల్ల దుబ్బు రావటం, పచ్చ గులకలే పురుగు రాకుండా ఉండటానికి, వరి ఎదగటానికి, అది మెయిన్. ఇప్పుడు వరి వేసి మీరు ఎంతకాలం అయింది? 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో పెట్టుబడి ఎంత అయిందంటే ఏం చెప్తారు? 20 రోజుల్లో ఇప్పటి వరకు ఒకసారి ఇది 2వ కోట వేస్తున్నాం. ఫస్ట్ డిఐపి వేసాం, ఇది 2వసారి మందులు వేయటం. 2వసారి. ఇప్పుడు ఖర్చు నిమిత్తం, ఇప్పుడు 20 రోజుల పంటకి ఖర్చు నిమిత్తం ఎంత వచ్చింది మీకు? ఖర్చు అంటే నాటికి ఒక 5,000 అయింది. దుక్కికి మళ్ళీ ఎకరానికి 1,200 దుక్కికి. మందు కట్టలకి ఒక కనీసం 4,000 మందు కట్టలు అయితే. ఇది 2వసారి మందు 20 కట్ట 1,425. మరి గులకలు వచ్చి 900, ఈ రే వచ్చి 300. మొత్తం కలిపి ఇప్పుడు 20 రోజుల సాగుకి ఎకరానికి ఒక 20,000 పెట్టుబడి అయిందా? ఎకరానికి 20,000 కావాల. మొత్తం లాస్ట్ వరకు అయితే అయింది, మొత్తం 30,000 అయింది కోతకి. మరి ఈ విధంగా పెట్టుబడి పెట్టి మరి ఈ విధంగా అయితే ఒక 17,000, 18,000 దాకా అయింది. ఇప్పుడు 2వ కోట అయ్యాక లాస్ట్ వరకు అయితే 30,000 అయింది కటింగ్ వరకు, అది ఖర్చు. ఇప్పుడు 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతున్న నేపథ్యంలో మరి ఎకరానికి వరి ఎన్ని బస్తాలు పండుద్ది అంటే చెప్తారు? 40 బస్తాలు అయితే, 35-40 మంచి మంచిగా పండించుకుంటే శ్రద్ధగా దాన్ని చూసుకుంటే 40 బస్తాలు అవుతుంది. మరి కాడ నుంచి 40
35, 40 అంతే. 35 కాడి నుంచి 40. 35 కాడి నుంచి 40 బస్తాలు అవుతుంది. అయితే మరి ఇప్పుడు గిట్టుబాటు ధర అనేది మరి ఏ విధంగా ఉంటది? గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. మందు కట్ట రేటు 1400, ఒడ్లు చూస్తే 1200. కనీసం మందు కట్ట రేటు కూడా లేదు మనకి. అది మెయిన్. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వానికి మీరు రైతు వారీగా మరి ఈ గిట్టుబాటు ధర కోసం మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని మనకి మద్దతు ధర కావాలని అడుగుతాం. ఒడ్లు రేటు పెంచమని. ఈ మద్దతు ధర అంటే ఎకరానికి వచ్చే వరకు బస్తాకి కింటాకు ఎంత ఉంటే రైతుకి సరిపోతుందంటే ఏం చెప్తారు? బస్తా వచ్చి కనీసం 1800 ఉండాలి. అది మెయిన్. ఈ మందు కట్టలో ఎంత బుడ్డి మందులే 7,000 ఉండే. ఈ లాస్ట్కి వచ్చేలా మన మందు కట్టే పని రేటు కూడా లేదు. బస్తా 1200 ఉంటుంది. అది మెయిన్ మనకు కావాల్సింది. మామూలుగా కింటాకు 1800 అనేది గిట్టుబాటు ధర ఉంటే రైతుకి సేఫ్గా ఉంటుంది. మన బస్తా కనీసం 1800 ఉంటే సేఫ్ అయితే. అది రైతుకు లాభసాటిగా అయితే మెయిన్. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దిగుబడి పండుతుంది పంట, లాస్ట్కి వచ్చాన రేటు ఉండట్లా. మందు కట్టలు చూస్తేనే 1800, 2000. ఈ 1200, 1100 అడుగుతున్నారు. అది మరి ఇప్పుడు యూరియా అనే వరకు మరి బ్లాక్ లేదు అని చెప్పి అంటున్నారు. మరి ఏమన్నా యూరియాకి గతంలో ఉన్న రేటుకి ఇప్పుడున్న రేటుకి ఏమన్నా తేడా ఉందా? తేడా ఏం లేదు. మన తక్కువ రేటుకే ఇస్తున్నారు. 300కి పెంచాల. అదే గతంలో ఇచ్చిన రేటుకే ఇస్తున్నారు. 300. అయితే ఇప్పుడు ఎటువంటి రైతుకైతే యూరియా పరంగా కానీ పొలానికి వేసే మందులు ఎరువుల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదంటారా? ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఇబ్బందులే కానీ ఈ రేటే మనకి బెనిఫిట్ లేదు. ఓట్లు రేటు గిట్టుబాటు ధర లేదు. అది కాదు పెంచితే మరి రైతుకు అది గిట్టుబాటు అయితే పర్వాలేదు, సేఫ్ అవుతాం. ఇది పరిస్థితి. రైతుకు ఎరువుల నిమిత్తం కానీ మరి యూరియా నిమిత్తం కానీ మరి టైట్ ఉన్న పరిస్థితి అయితే లేదు. యూరియా సజావుగానే దొరుకుతున్న నేపథ్యం. రైతు విషయానికి వచ్చే వరకు గిట్టుబాటు ధర లేకపోవడమే. బస్తాకు వచ్చే వరకు 1800 ఉంటే గిట్టుబాటు అవుద్ది రైతుకు అనే విషయాన్ని చెప్పడం